2026 మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారిపోయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య దాదాపు 50 ఏళ్లుగా నడుస్తున్న ఒక నీడ యుద్ధం ఒక్కసారిగా ప్రత్యక్ష యుద్ధంగా మారింది. మరసలు దౌత్యం ఎందుకు పనిచేయలేదు? ఒక చిన్న ప్రాంతంలో మొదలైన ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ఎలా వణికించింది? పదండి, ఈరోజు మనం దీని గురించే పూర్తిగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 28, 2026 ఈ తేదీని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ రోజు అంతా మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొన్ని దశాబ్దాలుగా, అంటే దాదాపుగా 47 ఏళ్లుగా పేరుకుపోయిన ఉద్రిక్తతలు ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. ఇన్నాళ్లుగా చేసిన శాంతి చర్చలు, దౌత్య ప్రయత్నాలు అన్నీ బూడిదలో పూసిన పన్నీరయ్యాయి. ఇక వాళ్ళకొకే ఒక లక్ష్యం మిగిలింది: ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం ఒక ప్రాంతంలో మొదలైన ఈ యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కూల్చేంత ప్రమాదకరంగా ఎలా మారింది? సరే, ఆ చిక్కుముడిని విప్పుదాం పదండి. ఇక ఈ కథలో మొదటి అగ్గిపుల్ల గీసింది ఎవరు? దౌత్య వైఫల్యం. అవును, యుద్ధాన్ని ఆపటానికి చివరి ప్రయత్నంగా జెనీవాలో కొన్ని చర్చలు జరిగాయి. కాని అవి పూర్తిగా విఫలమయ్యాయి. అవి కుప్పకూలిన ఆ క్షణమే యుద్ధం ఖాయం అని అందరికీ అర్థమైపోయింది. ఇక్కడే అసలు సమస్యంతా ఉంది. ఈ చర్చల్లో రెండు దేశాల డిమాండ్ల మధ్య నక్కకి నాగలోకానికున్నంత తేడా ఉంది. ఒకవైపు ఇరానేమో ఫస్ట్ మా మీదున్న ఆంక్షలు ఎత్తేయండి, మా ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది అంది. మరోవైపు అమెరికా ఏమో అబ్బే కుదరదు, ముందు మీరు మీ అణు కార్యక్రమాన్ని, క్షిపణి ప్రోగ్రాంని పూర్తిగా మూసేయాలి, అప్పుడే ఆలోచిస్తాం అని పట్టుపట్టింది. అంటే ఈ చర్చలు శాంతి కోసం జరగలేదని, కేవలం యుద్ధానికి సన్నద్ధం అవడానికే జరిగాయని ఇట్టే తెలిసిపోయింది. చర్చలు విఫలమైనప్పుడు ఇక ఏం జరుగుతుంది? ఆయుధాలే మాట్లాడతాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒక భారీ సైనిక ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. దానికి వాళ్లు పెట్టుకున్న పేర్లు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మరియు ఆపరేషన్ లయన్స్ రోర్. ఈ దాడులు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవాలంటే మనకి ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు. అమెరికా ప్రపంచవ్యాప్తంగా మోహరించగలిగే తన సైనిక శక్తిలో దాదాపుగా 40-50% మధ్యప్రాచ్యానికి తరలించింది. 2 భారీ విమానవాహక నౌకలు, అత్యంత ఆధునికమైన F-22 స్టెల్త్ ఫైటర్లు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతోంది, ఇది కేవలం బెదిరింపు కాదని, యుద్ధానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని. అయితే వాళ్లు కేవలం సైనిక స్థావరాలనే టార్గెట్ చేయలేదు. వాళ్లు ఎంచుకున్న లక్ష్యాలను చూస్తేనే వాళ్ల అసలు ప్లానేంతో బయటపడుతుంది. ఇది కేవలం ఇరాన్ను దెబ్బతీయడం కాదు, ఇరాన్ అనే దేశాన్ని నడిపిస్తున్న ప్రతి స్తంభాన్ని కూల్చివేయడమే వాళ్ల లక్ష్యం. అంటే వాళ్ల ప్రభుత్వాన్ని, వాళ్ల సైన్యాన్ని, వాళ్ల అణుకార్యక్రమాన్ని, చివరికి వాళ్ల ఆర్థిక వ్యవస్థను కూడా, అన్నిటినీ ఒకేసారి నాశనం చెయ్యాలి. ఇక అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అసలు వాళ్ల ఉద్దేశం ఏంటో ప్రపంచానికి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. ఇది కేవలం అణ్వాయుధాలను ఆపడానికి చేస్తున్న యుద్ధం కాదు, ఇరాన్లోని ప్రభుత్వాన్ని కూలదోయడానికే. అంటే ఒక రకంగా చెప్పాలంటే రెజీమ్ చేంజ్ కోసమే అని తేలిపోయింది. మరి ఇరాన్ ఏం చేసింది? ఊరికే కూర్చుందా? అస్సలు లేదు. వాళ్ల ప్రతిస్పందన చాలా వేగంగా, చాలా విధ్వంసకరంగా, అసలు ఎవ్వరూ ఊహించని విధంగా వచ్చింది. ఒకే ఒక్క దెబ్బతో ఈ యుద్ధం మొత్తం మధ్యప్రాచ్యానికి వ్యాపించేలా చేశారు. ఇక్కడ ఇరాన్ ఒక చాలా తెలివైన సైనిక వ్యూహాన్ని ఉపయోగించింది. దాన్ని హారిజాంటల్ ఎస్కలేషన్ అంటారు. అంటే ఏంటంటే, తమ మీద దాడి జరిగితే కేవలం తమని దాడి చేసినవాళ్లమీద ఎదురుదాడి చేయడమే కాదు, యుద్ధాన్ని కొత్త కొత్త ప్రాంతాలకు, వేరే దేశాలక్కూడా విస్తరించడం. అమెరికా మిత్రదేశాలను కూడా టార్గెట్ చేసి, నష్టపోతే మేం మాత్రమే కాదు, మాతో పాటు మీరు కూడా నష్టపోతారు అని చాలా స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఆ తర్వాత జరిగింది క్షిపణిల వర్షమే. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నావల్ హెడ్క్వార్టర్స్, యుఏఈ, కువైట్లలో ఉన్న ఎయిర్బేస్లు, ఇలా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రతి కీలకమైన అమెరికన్, దాని మిత్రదేశాల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్కసారిగా మొత్తం గల్ఫ్ ప్రాంతం ఒక భయంకరమైన యుద్ధభూమిగా మారిపోయింది. అంతేకాదు, ఇరాన్ ఇక్కడితో ఆగలేదు. తన మిత్రపక్షాలైన వేర్వేరు మిలీషియా గ్రూపులను కూడా రంగంలోకి దించింది. దీంతో ఇరాక్లో, యెమెన్లో, లెబనాన్లో ఇలా ఒక్కసారిగా కొత్త యుద్ధక్షేత్రాలు తెరుచుకున్నాయి. ఇది అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు ఒకేసారి 4-5 వైపుల నుంచి దాడులను ఎదుర్కోవాలి. సరే, బయట ఇదంతా జరుగుతుంటే అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ల ప్లాన్లో ఒక చాలా కీలకమైన అంశం ఉంది. అదేంటంటే ఇరాన్ యొక్క అంతర్గత బలహీనత. అంటే
వాళ్లు బయటనుంచి దాడి చేస్తుంటే ఇరాన్ ప్రభుత్వం లోపలి నుంచి కూడా కుప్పకూలిపోతుందని వాళ్లు గట్టిగా నమ్మారు. నిజానికి వాళ్ల నమ్మకం నిజమే. 2025 చివరి నుంచే ఇరాన్ దేశం అట్టుడికిపోతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవటంతో దేశవ్యాప్తంగా 200కు పైగా నగరాల్లో ప్రజలు రోడ్లమీదకొచ్చి నిరసనలు చేస్తున్నారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఒకేసారి 2 యుద్ధాలు చేయాల్సొచ్చింది. ఒకటి సరిహద్దుల దగ్గర శత్రువులతో, రెండోది సొంత వీధుల్లో సొంత ప్రజలతో. ఈ నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఎంత క్రూరంగా ప్రవర్తించిందో చూడండి. యుద్ధం మొదలవడానికి కొన్ని వారాల ముందే జనవరి 2026లో దాదాపు 32,000 మంది నిరసనకారులను చంపేశారని ఒక అంచనా. సొంత ప్రజలనే ఇంత దారుణంగా చంపడం అది ప్రభుత్వ బలహీనతను స్పష్టంగా బయటపెట్టింది. సరిగ్గా ఇదే సమయాన్ని ఇజ్రాయిల్ వాడుకుంది. వాళ్ళొక మానసిక యుద్ధానికి తెరలేపారు. ఇరాన్లోని పర్షియన్లు, కుర్దులు, అజర్బైజానీలు ఇలా వేర్వేరు జాతుల మధ్య విభేదాలను రెచ్చగొట్టి ఈ నిరంకుశ పాలన నుంచి బయటపడండి అని పిలుపునిచ్చారు. అంటే దేశాన్ని లోపలి నుంచి విడగొట్టి ప్రభుత్వాన్ని ఇంకా బలహీనపరచాలని వాళ్ల ప్లాన్. సరే, ఈ యుద్ధం కేవలం ఇరాన్లోనో మధ్యప్రాచ్యంలోనో జరగలేదు. దాని ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంటికి చేరాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రాణనాడి ఉంది. దానిపేరే హార్ముజ్ జలసంధి. ఇది చాలా ఇరుకైన సముద్రమార్గం. కాని దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలో సముద్రమార్గం ద్వారా రవాణా అయ్యే మొత్తం చమురులో 20%, గ్యాస్లో 20% దీనిగుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఈ యుద్ధం సరిగ్గా ఆ ప్రాణనాడినే పట్టుకుంది. దాని ఫలితం మనకి వెంటనే కనిపించింది. ఇక్కడ ఈ చార్ట్ చూడండి. యుద్ధానికి ముందు సుమారు $64 బ్యారెల్ చమురు ధర దాడులు మొదలైన వెంటనే $73కు పెరిగింది. ఒకవేళ ఆ జలసంధిని పూర్తిగా మూసేస్తే ధర $120 నుంచి $150 కూడా చేరొచ్చని అంచనా వేశారు. అంటే దానర్థం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రావటం ఖాయం. దీని ప్రభావం నేరుగా మన జేబుల మీద పడింది. ఎలాగంటే ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో మైక్రోచిప్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మనం వాడే ల్యాప్టాప్లు, కార్లు, స్మార్ట్ఫోన్లు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఖరీదైపోయింది. ఈ పరిస్థితికే ఆర్థికవేత్తలు చిప్ఫ్లేషన్ అని ఒక కొత్త పేరు పెట్టారు. సరే, ఇంత విధ్వంసం జరిగింది, ఇంత గందరగోళం నడిచింది. మరి దీని తర్వాత భవిష్యత్తేంటి? ఈ యుద్ధం ప్రపంచం ముందు 2 చాలా భయంకరమైన దారులనుంచింది. ఇక్కడ మన ముందున్న 2 దారులు ఒకటి కంటే మరొకటి ప్రమాదకరమైనవి. మొదటిది ఇరాన్ ప్రభుత్వం కూలిపోవడం. అలా జరిగితే దేశం సిరియాలాగా ఒక భయంకరమైన అంతర్యుద్ధంలోకి వెళ్ళిపోతోంది. ఇది మొత్తం మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరుస్తుంది. ఇక రెండోది ఇరాన్ ప్రభుత్వం ఈ దాడి నుంచి బతికి బయటపడటం. అలా జరిగితే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. పశ్చిమ దేశాలపై ప్రతీకారంతో ఎలాగైనా అణువాయుధాన్ని తయారు చేయడానికి రెడీ అవుతోంది. చివరికి 2026 నాటి యుద్ధం ప్రపంచం ముందు ఒకే ఒక్క సమాధానం లేని ప్రశ్నను మిగిల్చింది. ఒక అస్తవ్యస్తమైన శక్తి శూన్యత మంచిదా, లేక అణ్వాయుధాలు చేతిలో ఉన్న ఒక ప్రతీకారంతో రగిలిపోతున్న రాజ్యం మంచిదా? ఈ ప్రశ్నకు బహుశా ఎవరి దగ్గర అంత సులభమైన సమాధానం లేదు.